వాసన ఓకే రాలేదంటే మరి ఎటు జరిగారు అటైతే మేము చూసినాం అటైతే నువ్వు అయితే పోయి చూడరాదు మేస్తేనో రాకు లేకపోతే పోనీ కూడా కుర్ర కాపర్ నుంచి చెడ్డాం సంవత్సరం దాటిపోయింది కచ్చి ఇక అది రాదు అది మర్చిపోరు రిటర్న్ డీటెయిల్ ఇచ్చిండు కానీ ఈ గవర్నమెంట్ రిటర్న్ ఇచ్చింది కానీ ఈ గవర్నమెంట్ మళ్ళా ఇచ్చి మనకు మాట ఇచ్చింది ఎలక్షన్ల ముందు. నేనేం చేసినానంటే ఇప్పుడు ఒకటి మందులు గవర్నమెంట్ ఇప్పుడు అన్ని గవర్నమెంట్ మందులు పాత ఎట్లా ఇస్తుండే ఎన్ని ఇస్తుండే గొర్రెలకు మనకి ఏం మందులు ఇస్తే మంచిగా ఉంటుంది? నట్టల మంది ఇవ్వాలి, మళ్ళీ అది అది ఇవ్వాలి, ఏంటిది మన సూదు, మన నలుపు సూదు వేస్తాండ్రు. ఈ పత్తులు మేసినందుకు అన్నట్టు అది పత్తులు మెత్తనే కదా మళ్ళీ పడుతున్నాయి. ఈ గడ్డి మందు అవి కొడతలేరా? ఇంకేమి ఇస్తే మంచిగా ఉంటుంది? మీరు ప్రైవేట్గా ఏం కొంటారు? ప్రైవేట్గా నట్ల మంది కొంటాం, గవర్నమెంట్ ఇస్తుందిగా. ఇవాళ ఇప్పుడు ఏడాది రాక మాకు ఇప్పుడు ఏడాది అయిందా? ఏడాది ప్రైవేట్లో ఏమేమి కొంటున్నాం మనం? నట్ల మంది కొంటున్నాం, టానికులు కొంటున్నాం, బలం టానికులు కాల్షియం టానిక్లు అవి అట్లా ఏదో అవసరం పడుతుంది. ఒకటి మేయపోతే చూడాలి అన్నట్టు దేనికి రుక్కుమతికి అదే పోతే అట్లా వాడు ఒకటే నటన మంది అదొక్కటే ఇక అదొక్కటి ఉన్నాయి. మనకు గవర్నమెంట్ ఏ మందులు ఇస్తే మంచిగా ఉంటుంది? ఏ మందులు ఇవ్వాలి మనకు? టానిక్ ఇవ్వాలి గవర్నమెంట్ ఏమి అంటే మనం నట్ల మంది ఇచ్చినాక మనకు కాల్షియం ఇవ్వాలి. కాల్షియం తప్పనిసరిగా ఇవ్వాలి. ఇప్పుడు ఎందుకంటే మోడర్న్ వ్యవస్థ వచ్చి ఇప్పుడు పాములు పెట్టుకుంటారు. పాములు పెట్టుకునేటోళ్ళు పెద్దోళ్ళే ఉన్నారు. మనం చిన్నప్పుడు మనం ఎప్పుడు ఎట్టున్నామో ఇట్లనే చేలు చిలకన కాసుకుంటూ మనం బతుకుతున్నాం. మనం ఇంకా కిందే పోతున్నాము. వాళ్ళు ఇవాళ మార్కెట్లోకి వచ్చి షెడ్లు పెట్టేసి మటన్ బిజినెస్ చేసుకుంటూ ముందడికి పోతారు. 20,000-30,000 జాబ్ చేస్తున్నాం. ఇవాళ కిలో మటన్ కొనాలంటే 1,000 రూపాయలు నది. కరిమాల 1,000 రూపాయలు నది. నువ్వు నీ దగ్గర గొర్రెలు అంటే నువ్వు కోటీశ్వరుడు లక్షాధికారివే. నువ్వు ఎవరి దగ్గర పనిచేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మీరు కాస్తుర్రే మీ కొడుకులు ముందుకు ఆలోచించి కాలం మారుతున్న కొద్దీ మనం మారాలి. ఇప్పుడు ఉట్టి సెల్ పోయి నెట్ సెల్ వచ్చింది. అట్లా మనం కూడా మనం చేసుకునే వృత్తిని డెవలప్ చేసుకోవాలి. కాలం తగ్గట్టు మనం మారాలి. ఇప్పుడు 100 ఏళ్ళ నుంచి ఎట్లున్నదో ఇప్పటి వరకు కూడా అట్లే ఉన్నది మన వ్యవస్థ. వ్యవస్థ అట్లే ఉన్నది. కాలం మారుతుంది కానీ మనం మారతలేవు, మన పని పద్ధతి మారతలేవు. మనిషి దగ్గర మనం ఉండలేదు. ఇప్పుడు గొర్రెకాడ ఓనంటే ఎవడన్నా మీకు సపోజ్ ఎంత చెడ్డ కూడా వాడు గొర్రెకాడికి పోవాలంటే 1,000-1,500 కూలేడు. రాడు వచ్చినా కూడా 1,000-1,500 అడుగుతాడు. ఇప్పుడు ఆయనకి 1,000-1,500 ఇచ్చే వాళ్ళు నేనేం చేసేది అని చెప్పలేక మీరు ఏ కార్యక్రమం అటెండ్ కాక ఈడు ఉంటారు. అందుకే మనకు కొంచెం 20 గుంటలు ఉన్నా ఏది ఉన్నా కూడా నేను గవర్నమెంట్ ఏం కొడుతా అంటే మా వాళ్ళకు షెడ్లు ఇయ్యండి. గొర్రెలకు ఇప్పుడు ఇట్లా మీరు ఇంత కష్టపడరు, వలలు కట్టారు. ఈ వలలు కట్టి షెడ్లు ఉన్నాయి అనుకో. ఇప్పుడు గవర్నమెంట్ భూమి ఉంటుంది, ఊర్లలో గవర్నమెంట్ భూమి ఉంటుంది. ఎకరంలో మనం షెడ్లు వేసుకోవచ్చు. షెడ్లు వాళ్ళు సబ్సిడీ ఇస్తే ఆ షెడ్లలో నొక్కుంటాం. మళ్ళీ ఇప్పుడు ఒక్కొక్క ఊర్లలో, ఏ ఊర్లలో కాదు, ఒక్కొక్క గ్రామంలో బర్రెలు కానీ ఆవులు కానీ గొర్రెలు కానీ ఉంటే చీదరించుకుంటారు. ఆ ఊర్లలోకి రానిస్తలేరు. ఆ ఊర్లలోకి రానిచ్చేటోళ్ళు ఇవాళ వాడు అమెజాన్ తెలుసు కదా, ఆన్లైన్లో ఫోన్లు ఇట్లా అమ్మరా కొంటారు. ఫోన్లు కొంటారు. సంక్రాంతికి పిడకలు కొంటారు, అలా బొబ్బమ్మలు కొంటారు, పెండ కొంటారు. నీకు ఊళ్ళో ఉన్న దాన్ని నువ్వు వద్దని బజార్లోకి వెళ్ళ కొడుతున్నావు, ఊరవతలకి వెళ్ళ కొడుతున్నావు. నీకు కావాల్సినప్పుడు మాత్రం కమర్షియల్గా ఒక కంపెనీ దగ్గర పెండ కొనుక్కుంటున్నావు. అది అవసరం వచ్చినప్పుడు వాడు కిలోకి 1000 చొప్పున అమ్ముతాడు అది పెండ. ఆ రోజు గవర్నమెంట్కు మేము పశువు వైద్య శాఖ నుంచి ఇన్ని గొర్రెలు ఉన్నాయి జిల్లాలో, ఇంత జీవాలు ఉన్నాయి, ఇన్ని జీవాలకు ఇంత అవసరం ఉన్నది,
మందులు అని చెప్పేసి గవర్నమెంట్కు ప్రపోజ్ చేసినా కూడా గవర్నమెంట్ బడ్జెట్ ఇస్తలేదు. మనం ఏంటంటే మన సంఘాల ద్వారా మేము గవర్నమెంట్ మీద ఫోర్స్ తేవాలని ఉన్నా. మాకు ఈ సంఖ్య ప్రకారం జీవాల సంఖ్య ఎత్తురు, మన కులగణన జనగణన ఎట్లయిందో మన మనుషులు లెక్క ఎట్లా వేయలేరు, గొర్రెలది కూడా పశువుల సంఖ్య కూడా మొన్న వేసిర్రు. ఆవులది, బర్రెలది, గొర్రెలది, మేకలది అన్నీ వేసిర్రు. దాని ప్రకారంగా మాకు మందులు సప్లై కావాలి. దాని ప్రకారంగా మందులు మ్యానుఫ్యాక్చరింగ్ చేయడానికి మా ఫండు గవర్నమెంట్ ఇవ్వాలి. మన ఏది ఫెడరేషన్ అని ఉంటుంది, గొర్రెల మేకల ఫెడరేషన్ అని ఉంటుంది మనకు ఒకటి. ఆ ఫెడరేషన్కు ఆ నిధులు కేటాయించాలని మన ముఖ్యమంత్రి గారికి వీటి మీద నేను మిమ్మల్ని తెలుసుకుంటే నాకు కరెక్ట్ దొరుకుతుంది కదా. ఎందుకంటే జీవాలు వెంబడి మీరు పగలు రాత్రి ఉంటారు, వాటికి ఏం కావాలి, ఏమి ఇస్తే మంచిగా ఉంటుంది అనేది మీకు తెలుసు. చూడు ఇప్పుడు మన నవపేటలో మన నవపేట ఇదో ఇప్పుడు నరకంలో దుబాయ్ జిల్లా బత్తారు ఇప్పుడు మా కర్మాజీ అయిపోయి చూడు భార్య పిల్లలు ఇచ్చిపెట్టి వచ్చింది ఇక్కడ ఎందుకుంటారో చెప్పు. అవును, ఇట్లా కథపడతారు మనకి మనం ఏమిస్తాను మనకు చెప్పాడు. వాళ్ళు ఆ ఎన్ఎల్ఎల్ స్కీమ్ కూడా నేను సెంట్రల్ గవర్నమెంట్ ఎన్ఎల్ స్కీమ్ కూడా నేను ఒకటి అనుకుంటున్నా. ఇది ఏంటంటే అది ఒక గొప్ప వాళ్ళకి పోతుంది, మీలాంటి వాళ్ళకి కూడా ఆ స్కీమ్ అందుబాటులో ఉండాలి. ఇప్పుడు 5 ఎకరాలు ఉంటేనే మేము ఇస్తాం అనే బదులు అనుడితోటే ఆ నటల మందులు అక్కడ డాక్టర్ల దగ్గర తీసుకుంటలేరు, అవి అక్కడనే ఉంటున్నాయి. ఆ డాక్టర్లు ఏం చెప్పారు అంటే ఈ ఎక్కడ జాగా మట్టి ఎక్కడ మట్టి ఏ తిరిగి ఉంటుందా దాన్ని బట్టి మేము అక్కడ ఆ మందు కలర్ ఉంటుంది, అది మీ వాళ్ళు తీసుకుంటలేరు అని అక్కడ నాకు చెప్పారు. ఇప్పుడు రకంగా ఉంటుంది కదా, భూమికో రకం ఉంటుంది. అది అట్లాంటిదప్పుడు అవి ఏం చేశారంటే ఇక ఇట్లా మీ వాళ్ళకి ఇట్లా చేస్తారు అంటే మేము ఇచ్చేదే మా గవర్నమెంట్ ఇచ్చేదే మంచి మంది ఇస్తుంది. మేము ఇచ్చింది ఏ ఏరియాలో ఎట్లా మంది ఇస్తే తీసుకోరు మీ వాళ్ళు తీసుకోరు. దాన్ని మేము ఏంటంటే తెల్ల మంది రాలేదు కదా, ఈ తెల్ల మంది ఎర్ర మంది అని పక్కకు పెట్టుర్రి, నట్టల మంది మీకు ఏది వస్తే అది. ఇప్పుడు వాళ్ళకు ఏం కావాలనేది తెలుసుకోవడానికి మందకాడ మాట ముచ్చట అనే కార్యక్రమంకు చేపట్టడం జరిగినది. ఈరోజు ఈ రాత్రి వీరితోటి ఇక్కడ నిద్ర కార్యక్రమం కూడా నిర్వహించడం జరిగినది. మందకాడ మాట ముచ్చట ఏసీ రూమ్లో 4 గోడల మధ్యలో చదవండి మాట్లాడు కాదు, ఇక్కడ వచ్చి అడవిలో వీళ్ళతోటి వీళ్ళ కష్ట సుఖాలు పొందకుండా తెలుస్తుంది ఈ గొర్రెల కాపర్లో వస్తుంది.